దేవుని నామస్తోత్రములు. అందరికీ వందనాలండి. ఈ ఉదయకాలంలో వాక్యం మత్తయి సువార్త 5వ అధ్యాయం 4వ వచనం నుండి చదువుకుందాం. దుఃఖపడువారు ధన్యులు, వారు ఓదార్చబడుదురు. సాత్వికులు ధన్యులు, వారు భూలోకమును స్వతంత్రించుకొందురు. నీతి కొరకు ఆకలి దప్పులు గలవారు ధన్యులు, వారు తృప్తిపరచబడుదురు. కనికరము గలవారు ధన్యులు, వారు కనికరం పొందుదురు. హృదయశుద్ధి గలవారు ధన్యులు, వారు దేవుని చూచెదరు. సమాధానపరచువారు ధన్యులు, వారు దేవుని కుమారులు అనబడుదురు. నీతి నిమిత్తం హింసింపబడువారు ధన్యులు, పరలోక రాజ్యము వారిది. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగునుగాక. ఆమేన్. హల్లెలూయా. ఈ ఉదయకాలం దేవుని వాక్యం మనం ఏం చదువుకున్నామండి? మత్తయి సువార్త 5వ అధ్యాయం 4వ వచనం నుంచి 10వ వచనం వరకు దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. దుఃఖపడువారు ధన్యులు, వారు ఓదార్చబడుదురు అని యేసుక్రీస్తు ప్రభువారు కొండ మీద ప్రసంగిస్తూ ఉన్నారు. దుఃఖపడేవారు ధన్యులు అని మాట్లాడుతూ ఉన్నారు. ఈ రోజు నుంచి కూడా దుఃఖ దినాలు అని ప్రారంభించబడినవండి. 40 రోజులు కూడా ప్రతి ఒక్కరూ చాలామంది ఫాస్టింగ్ ప్రేయర్స్ చేస్తూ ఉంటారు. దుఃఖపడువారు ధన్యులు, వారు ఓదార్చబడుదురు. ఏ దుఃఖంలో ఈరోజు మనం ఉన్నామో, ఏ దుఃఖంలో నుంచి మన ప్రయాణం సాగుతుందో నాకైతే తెలియదు, కానీ ప్రతి దుఃఖంలో నుంచి కూడా దేవుడు మనల్ని ఓదారుస్తాడంట. దుఃఖపడే మనము ధన్యులమని వాక్యం సెలవిస్తుంది. అదేంటండి, ఏడ్చేవారు ధన్యులా, దుఃఖపడేవారు ధన్యులా అని మనం అనుకుంటే దుఃఖపడేటప్పుడు మనకి సంతోషం అనేది రాదు. దుఃఖం ఉన్నప్పుడు ఆనందం రాదు, ఇంకా దుఃఖం ఎక్కువ అవుతూ ఉంటుంది. కానీ ఇక్కడ దుఃఖపడువారు ధన్యులు, వారు ఓదార్చబడుదురని దేవుడు మాట్లాడుతున్న మాటల్ని మనము జ్ఞాపకం చేసుకోవాలి. ఈరోజు దుఃఖం ఉందని, ఈరోజు బాధ కలిగిందని, ఈరోజు వేదన కలిగిందని, ఈరోజు మన బాధలో మనల్ని ఎవరు పట్టించుకోలేదని, అలాగే మనం బాధపడుతుంటే మన కష్టంలో ఎవరు మనకి సహాయం చేయలేదని బాధపడాల్సిన అవసరం లేదు. మనం దుఃఖపడే వారం ధన్యులమని వాక్యం సెలవిస్తుంది. తప్పకుండా యేసుక్రీస్తు ప్రభువారు మనల్ని ఓదారుస్తారు. ఏ విషయంలో ఈరోజు దుఃఖపడుతున్నామో ఆ విషయాన్ని దేవుడు మనకి సహాయం చేస్తాడు. ఒకవేళ అప్పుల సమస్యలో కానీ మనం దుఃఖపడుతూ ఉంటే తప్పకుండా దేవుడు మన అప్పులన్నిటి నుండి విడిపించి మనల్ని ఓదార్చే దేవుడు. అలాగే పెళ్లి విషయంలో చాలామంది దుఃఖపడుతూ ఉంటారు. ఇంకా పెళ్లి సంబంధం కుదరలేదు, ఇంకా పెళ్ళి జరగలేదు అని బాధపడుతూ ఉంటాడు. తప్పకుండా దేవుడు సహాయం చేస్తూ ఉంటాడు. మన దుఃఖాన్ని ఓదార్చేవారు మనుషులు ఎవరు ఓదార్చలేరు, కానీ యేసుక్రీస్తు ప్రభువారు మనల్ని ఓదార్చే దేవుడు, గొప్ప దేవుడు, సహాయం చేసే దేవుడు. ఒకవేళ ఉద్యోగం లేక బాధపడుతున్నామేమో, లేకపోతే పనిలో ఒత్తిడి ఎక్కువై బాధపడుతూ ఉన్నామేమో, లేకపోతే మనం ఎంత నిజాయితీగా ఉన్నా ఎదుటివారు మనల్ని అర్థం చేసుకోలేదని బాధపడుతూ ఉన్నామేమో. ఏ బాధ అయినా, ఏ దుఃఖమైనా ఈరోజు ఏమని మాట్లాడుతున్నాడు దేవుడు? దుఃఖపడువారు ధన్యులు, వారు ఓదార్చబడుదురు అని వాక్యం సెలవిస్తుంది. తప్పకుండా దేవుడు మనల్ని ఓదారుస్తాడు. హన్నా చూడండి, కుమారులు లేక, సంతానం లేక దుఃఖపడుతుంది, బాధపడుతుంది. కానీ ఆమె దుఃఖపడి బాధపడి ఎక్కడికి వచ్చింది? దేవుని సన్నిధికి వచ్చి ప్రార్థన చేసింది, మొర్ర పెట్టుకుంది. తన బాధంతయు, తన కన్నీరంతయు దేవుని సన్నిధిలో కారుస్తుంది. తన బాధంతా కూడా దేవుని సన్నిధిలో చెప్పుకుంటుంది. ప్రభువా, బిడ్డలు లేనందువల్ల ఎంత అవమానం పొందుకుంటున్నా, ప్రతిరోజు తన పెనిన్న బాధ పెడుతుంది, మాటలతో శోధిస్తుంది అని ఈమె దుఃఖం కాదు.
దుఃఖపడువారు ధన్యులు, వారు ఓదార్చబడుదురు. ఆమె ఓదార్చబడింది. దేవుని సన్నిధిలో కూర్చొని ఆమె కన్నీటితో ప్రార్థన చేసింది. కన్నీటి ప్రార్థన, కన్నీరు కారుస్తూ దేవుని సన్నిధిలో మొరపెట్టింది. నాకు ఒక కుమారుని ఇస్తే ఆ కుమారుని నీ సేవకే ఇస్తానయ్యా, నీ పరిచర్యకే ఇస్తానయ్యా అని ఆమె దేవుని మందిరంలో కూర్చొని మొరపెడుతుంది, బాధపడుతూ ఉంది. ఆమె దుఃఖాన్ని దేవుడు ఓదార్చాడు, ఆమెకు కుమారుణ్ణి ఇచ్చాడు, గొప్ప ప్రవక్తని దేవుడు ఆమెకి ఇచ్చాడు. చూడండి, ఆమె దుఃఖపడిన దానివల్ల, ఆమె ఏడ్చిన దానివల్ల, ఆమె బాధపడిన దానివల్ల ఆమె ధన్యురాలైపోయింది. ఇప్పుడు మనం దుఃఖపడుతున్నాం, మన బాధ, మన వేదన ఎవరు చూడట్లేదనుకుంటున్నాం, ఎవరికి అర్థం కావట్లేదనుకుంటున్నాం, ఎవరు నన్ను పట్టించుకోవట్లేదనుకుంటున్నాం. ఆ బాధలో అలా అనిపిస్తుంది. కానీ దేవుడు మనల్ని ఓదారుస్తాడు. మనల్ని చూచే దేవుడు ఉన్నాడు. మనం గ్రహించుకోవాలి. యేసుక్రీస్తు ప్రభు వాళ్ళను విడిచిపెట్టడనే నమ్మకంతో ఉండాలి, విశ్వాసంతో ఉండాలి, ముందుకు నడవాలి. ఆనాడు హన్నా కన్నీటి ప్రార్థన దేవుడు ఆలకించి ఆమెకు సమూయేలు ప్రవక్తని దేవుడు అనుగ్రహించాడు. గొప్ప భాగ్యం పొందుకుంది ఆమె. ఇశ్రాయేలు ప్రజలకు గొప్ప ప్రవక్తగా ఆయన వారిలో ఉన్నాడు. ఆమె దుఃఖాన్ని దేవుడు ఓదార్చాడు. సాత్వికులు ధన్యులు, వారు భూలోకమును స్వతంత్రించుకుందురు అన్నాడు. సాత్వికత్వం, నెమ్మదిగా ఉండాలి, నెమ్మదిగా నిదానంగా ఉండాలి. దుఃఖపడువారు ధన్యులు. దుఃఖము ప్రతి విషయానికి దుఃఖం వస్తూ ఉంటుంది, బాధపడుతూ ఉంటాం. ఆ బాధలన్నిటిలో నుంచి కూడా దేవుడు మనల్ని విడిపిస్తాడని నమ్మితే దేవుని కార్యాలు జరుగుతాయి. నెమ్మదిగా నిదానంగా ఉంటే భూలోకమును మనము స్వతంత్రించుకుంటామంట. సాత్వికముతో నీతి కొరకు ఆకలి దప్పులు గల వారు ధన్యులు, వారు తృప్తిపరచబడుదురు. నీతి కొరకు, నీతిగా, న్యాయముగా, యథార్థముగా ప్రవర్తించు వారికి ఆయన గొప్ప మేలు చేస్తాడు అని వాక్యం సెలవిస్తుంది. నీతిగా, నిజాయితీగా దేవుని కొరకు నిలబడ్డ ఏలియాను దేవుడు గణపరిచాడు. ఏలియా గొప్ప ప్రవక్త. ఏలియాని దేవుడు గణపరిచాడు. ఆకాశమును అండి అగ్ని దిగి వచ్చినప్పుడు ఏలియా ప్రార్థించే దేవుడే గొప్ప దేవుడు, ఏలియా చెప్పిన దేవుడే గొప్ప దేవుడని ఆ రాజ్యంలోని ప్రజలందరూ కూడా దేవునికి స్తోత్రాలు చెల్లించడం మొదలుపెట్టారు. అలాగే నీతి కొరకు మనం కూడా నిలబడాలి. నీతి కొరకు ఆకలి దప్పులు గలవారు ధన్యులు, వారు తృప్తిపరచబడుదురు. తప్పకుండా నీతి కొరకు మనం నిలబడాలి. యేసుక్రీస్తు ప్రభువారి ఏం చెప్పారు, ఏం చెయ్యాలి, ఏం చేయకూడదు, ఆయన చెప్పిన విషయాలు మనం పాటించగలగాలి. నీతి కొరకు మనం నిలబడాలి. యేసుక్రీస్తుని నమ్ముకోవడమే నీతి. మనం నీతిమంతులముగా తీర్చబడ్డాము అంటే యేసుక్రీస్తుని మనం నమ్ముకోవడమే నీతి. మనము యేసుక్రీస్తు ప్రభువుని నమ్ముకున్నప్పుడు ఎవరైనా మనల్ని దూషించినా, ద్వేషించినా బాధపడాల్సిన అవసరము లేదు. చూడండి, నీతి నిమిత్తం హింసింపబడు వారు ధన్యులు, పరలోక రాజ్యము వారిది అని వాక్యం సెలవిస్తుంది. 10వ వచనం చదివాను, వాక్యము సెలవిస్తుంది. నీతి నిమిత్తం హింసలు, అవమానాలు. చాలామంది ముఖం మీదే మాట్లాడుతూ ఉంటారు, అవమానిస్తూ ఉంటారు. యేసు ప్రభువుని నమ్ముకున్నామని, మందిరానికి వెళుతున్నామని సిగ్గుపడాల్సిన అవసరం లేదు, బాధపడాల్సిన అవసరం లేదు. గొప్ప దేవుడు, కనికరము కలిగిన దేవుడు. నీతి కొరకు నిలబడినప్పుడు, నీతి నిమిత్తం హింసింపబడుతున్నప్పుడు మనము ధన్యులం. ఎవరైనా యేసుక్రీస్తు ప్రభువాని నువ్వు అంగీకరించావని, ఎవరైనా నిన్ను దూషిస్తే నువ్వు ధన్యుడవు, ధన్యురాలు అని పరిశుద్ధ గ్రంథం సెలవిస్తుంది. ఎవరైనా నిన్ను ద్వేషిస్తే నువ్వు ధన్యుడివి, నువ్వు ధన్యురాలు అని పరిశుద్ధ గ్రంథ లేఖనములు సెలవిస్తున్నవి. ఎవరైనా నిన్ను హింసిస్తే,
యేసుక్రీస్తు ప్రభువాని నమ్ముకున్నందుకు ఎవరైనా నిన్ను హింస పెడితే అప్పుడు నువ్వు ధన్యుడివి, ధన్యురాలివి, పరలోక రాజ్యము నీకుంటుందని వాక్యం సెలవిస్తూ ఉంది. కాబట్టి నీతి కొరకు యేసుక్రీస్తు ప్రభువారిని నమ్ముకున్న మనము యేసుక్రీస్తు ప్రభువారి కొరకు జీవించే వారముగా ఉండాలి. పరలోక రాజ్యములో చేరే వరకు, పరలోక రాజ్యములోనికి మనం వెళ్ళే వరకు నీతిగా జీవించాలి, నీతిగా ఉండాలి, నీతిగా సువార్తను ప్రకటించే వారముగా ఉండాలి, పరిశుద్ధ గ్రంథాన్ని చదివే వారముగా, ప్రతిరోజు ప్రార్థించే వారముగా, మొరపెట్టే వారముగా ఉండాలి. దుఃఖపడువారు ధన్యులు, వారు ఓదార్చబడుదురు అంటున్నారు. దుఃఖపడి దుఃఖముతో కన్నీటితో మోకరించి ప్రార్థన చేసినప్పుడు తప్పకుండా మన కన్నీటిని దేవుడు తుడిచే దేవుడై ఉన్నాడు, మనల్ని ఓదార్చే దేవుడై ఉన్నాడు. లోకం మనల్ని స్నేహించకపోయినా పర్వాలా, లోకం మనల్ని ప్రేమించకపోయినా పర్వాలేదు, కానీ యేసుక్రీస్తు ప్రభువారు మనల్ని ప్రేమించి మన కొరకు కల్వరి సిలువలో ఆయన రక్తాన్ని కార్చి చనిపోయి తిరిగి మళ్ళీ లేచాడు. ఎంత గొప్ప ప్రేమ అండి, ఎంత గొప్ప ప్రేమ అండి యేసుక్రీస్తు ప్రభువారిది. నీతి నిమిత్తం హింసింపబడు వారు ధన్యులు, వారు ఏమని అంటున్నాడు, దేవుని వారు ఏమవుతారంట, హింసింపబడు వారు ధన్యులు, పరలోక రాజ్యం వారిది అంటున్నాడు. పరలోక రాజ్యం ఎలాంటి వారిదంటండి, నీతి నిమిత్తం హింసింపబడిన వారిదంట. అలాగే మనం కనికరము కలిగి జీవించాలి, అప్పుడు కనికరం పొందుకుంటాం. అనేక మంది కొరకు ప్రార్థించే వారముగా ఉండాలి. చాలామందికి సువార్త అర్థము కాక, సువార్త అనగా ప్రకటిస్తున్నా వింటున్నా సరే వారి చెవులు మూసుకొని, వారి కళ్ళు మూసుకొని సువార్తను అంగీకరించని వారు ఉంటారు. వారిని మనము ద్వేషించాల్సిన అవసరం లేదు. వారి కొరకు మనము ప్రార్థన చేయాలి, మొర్ర పెట్టాలి. నాకు మొరపెట్టుము, నేను నీకు ఉత్తరం ఇచ్చేదనని వాక్యం సెలవిస్తున్నట్టు అనేక మంది కొరకు మనం ప్రార్థించవలసిన వారమై ఉన్నాం. కనికరము గలవారు ధన్యులు, వారు కనికరం పొందుతారు. అనేక మంది కొరకు మనం ప్రార్థించినట్లయితే తప్పకుండా మనం దేవుని దగ్గర కనికరం పొందుకునే వారముగా ఉంటాం. ఇంకో మాట, హృదయ శుద్ధి గలవారు ధన్యులు, వారు దేవుని చూచెదరు. హృదయం శుద్ధిగా ఉండాలి, హృదయం శుద్ధిగా ఉండాలి. మనం యేసుక్రీస్తు ప్రభువాన్ని ఆరాధించే మన హృదయము శుద్ధిగా ఉండాలి. హృదయ శుద్ధి గలవారు ధన్యులు, వారు దేవుణ్ణి చూస్తారు. దేవుని చూడాలని ఆశ మనకి, దేవుని మాట వినాలని ఆశ మనకి, దేవుడు ఏం చెప్తాడో అని ఎదురు చూస్తూ ఉంటాం. అలాంటప్పుడు మన హృదయం ఎలా ఉండాలంట, శుద్ధిగా ఉండాలి. మన హృదయాన్ని మార్చుకోవాలి, మనలో కోపం ద్వేషం తీసివేసుకోవాలి. బైబిల్ గ్రంథంలో ఒక మాట వ్రాయింది, కోపపడుడి, ఒక మాట రాసింది, కోపపడుడి కానీ పాపము చేయకుడి అని. ఎవరి మీదైనా మనకి కోపం వస్తే ఉదయకాలం వచ్చిన కోపం సాయంత్రానికల్లా తగ్గిపోవాలంట. ఒకవేళ సాయంత్రం పూట కోపం వస్తే ఉదయం కల్లా కోపం తగ్గిపోవాలి. ఆ కోపము రోజుల తరబడి, నెలల తరబడి, వారాల తరబడి, సంవత్సరాల తరబడి ఉండకూడదు. మన హృదయాన్ని శుద్ధిగా ఉంచుకోవాలి. బైబిల్లో ఇంకో మాట కూడా ఉంది, నరుని కోపం దేవుని నీతిని నెరవేర్చదు. దేవుని నీతిని నెరవేర్చని కోపం మనకెందుకు? కోప్పడాల్సిన అవసరం లేదు. హృదయం శుద్ధిగా ఉంచుకుందాం. ప్రతిరోజు వాక్యం అనే పాలతో హృదయాన్ని కడుక్కుందాం. ప్రార్థన అనే నీరుతో హృదయాన్ని కడుక్కుందాం, పరిశుద్ధపరుచుకుందాం, పవిత్రపరుచుకుందాం. హృదయంలోకి ప్రతిరోజు దుమ్ము వస్తూ ఉంటుంది, బురద వస్తూ ఉంటుంది, అనేక మాటలు మనకి వినపడుతూ ఉంటాయి, అనేక మంది చేష్టలు మనకి కనపడుతూ ఉంటవి. అప్పుడు బాధపడుతూ ఉంటాం, వారి మాటలు విన్నప్పుడు బాధపడుతూ ఉంటాం. అలాంటి విషయాల్లో బాధపడాల్సిన అవసరం లేదు. కానీ మనం ప్రార్థన చేయాలి, మన హృదయాన్ని శుద్ధీకరించుకోవాలి. లోకం వైపు మనం చూడకూడదు, లోక మనుషుల మాటలు మనం
వినకూడదు. యేసుక్రీస్తు ప్రభువారు దేవుని వాక్యం, బైబిల్ గ్రంథం, దేవుడు మనకి పరిశుద్ధ గ్రంథాన్ని మనకి ఇచ్చాడు. పరిశుద్ధ గ్రంథములో ఎలా ఉండాలో దేవుడు మనకి వ్రాసి ఇచ్చాడు, ఎలా ఉండకూడదో కూడా వ్రాసి ఇచ్చాడు. మనం వాటిని పాటించాలి. ఉండకూడనివి మనలో ఏమన్నా ఉంటే వాటిని విడిచిపెట్టాల్సిన వారమై ఉన్నాం. హృదయ శుద్ధి గలవారు ధన్యులు, వారు దేవుణ్ణి చూస్తారని మాట్లాడుతున్నాడు. యేసుక్రీస్తు ప్రభువారే కొండ మీద ప్రసంగిస్తున్నారు. హృదయం శుద్ధిగా ఉంటే నీ మనోనేత్రములతో యేసుక్రీస్తు ప్రభువారిని చూడగలుగుతాం. మన మనోనేత్రములు వెలిగించబడినప్పుడు ఆయన అద్భుత ఆశ్చర్య కార్యములను మనం చూడగలుగుతాం. కాబట్టి హృదయాన్ని మనం శుద్ధిగా ఉంచుకోవాలి. ఎప్పటికప్పుడు మన హృదయాన్ని జాగ్రత్తగా కాపాడుకోవాలి, భద్రం చేసుకోవాలి. ఎక్కడికి పడితే అక్కడికి వెళ్ళిపోవడం, ఏది పడితే అది మాట్లాడటం, ఎట్లా పడితే అట్లా జీవించటం యేసుక్రీస్తు బిడ్డలమైన మనకు తగదు. యేసయ్య ఎలా ఉండాలి అని అనుకుంటున్నాడో మనం అలాగే ఉండాలి. యేసుక్రీస్తు ప్రభువారు మనల్ని అందరినీ పరలోకం తీసుకువెళ్ళాలని అనుకుంటున్నాడు. పరలోక రాజ్యంలో మనం ప్రవేశించాలంటే మనకి హృదయము శుద్ధిగా ఉండాల్సిందే, హృదయాన్ని శుద్ధిగా పెట్టుకోవాల్సిందే. ఇంకో మాట ఉంది, సమాధానపరచువారు ధన్యులు, వారు దేవుని కుమారులు అనబడుదురు. సమాధానం కలిగి మనం జీవించాలి. ప్రతి ఒక్కరితో వీలైనంత వరకు ప్రతి ఒక్కరితో సమాధానం కలిగి మనం జీవించాలి. అప్పుడు దేవుడు మనల్ని ఇష్టపడతాడు, దేవుడు మనల్ని ప్రేమిస్తూ ఉంటాడు. దావీదు చూడండి, సౌలు దావీదుని చంపడానికి వెంటపడుతూ ఉంటాడు. దావీదుని ఎలాగైనా భూమి మీద ఉండకుండా చేయాలి అని సౌలు అతని వెంట పడుతూ ఉంటాడు. దావీదు ఆయనకి చిక్కలేదు కానీ సౌలు ఒకసారి దావీదుకి దొరుకుతాడు. అయినా సరే సౌల్ని ముట్టుకోలేదు, సౌల్ని ఏం చేయలేదు, సౌల్ని దూషించలేదు. దావీదు పారిపోయాడు, సౌలు ఎదుట నుంచి పారిపోయాడే తప్ప అతను సమాధానం కలిగి జీవించాలని పోరాడాడు. ఎవరు? దావీదు. సౌలుతో ఎప్పుడు సమాధానంగానే ఉండాలనుకున్నాడు. అందుకనే దేవుడు చెప్తూ ఉంటాడు, ఏమని? దావీదుని నా హృదయానుసారుడు, నా ఇష్టానుసారుడని మాట్లాడుతూ ఉంటాడు. దావీదుని దేవుడు నా హృదయానుసారుడు అంటాడు. దేవునికి ఇష్టమైన బిడ్డలుగా మనం ఉండాలంటే, దేవుడు మనల్ని ప్రేమించే బిడ్డలుగా మనం ఉండాలంటే సమాధానపరచువారు ధన్యులు, వారు ఓదార్చబడుతురు. సమాధానం కలిగి మనం జీవించాలి. కొంతమంది ఉంటారండి, ఎవరికైనా చిన్న గొడవ జరిగింది, ఎవరికైనా మనస్పర్ధలు వచ్చినాయి అంటే ఆ గొడవని ఇంకా ఎక్కువ చేయాలనుకుంటారు, ఆ వచ్చిన మనస్పర్ధలు ఇంకా ఎక్కువ చేయాలనుకుంటారు, వీళ్ళు దూరంగా ఉండాలి అనుకుంటారు. అందుకనే మనుష్యుల కపటోపాయములు మనకు అంటకుండా దూరంగా ఉండాలి. మనం సమాధానం కలిగే జీవించాలి. వీలైనంత వరకు ప్రతి ఒక్కరితో సమాధానం కలిగి ఉండాలి. చూడండి, కుటుంబాల్లో ఇప్పుడు తల్లిదండ్రులకి పిల్లల మీద సమాధానం లేకుండా చేస్తున్నాడు దుష్టుడు. భార్య భర్తతో సమాధానం లేకుండా, భర్త భార్యతో సమాధానం లేకుండా, కుటుంబాలంటే దేవునికి ఎంత ఇష్టమో కానీ ఆ కుటుంబాల్లో సమాధానం లేకుండా చేస్తున్నాడు అపవాది. కానీ ఇక్కడ వాక్యం ఏం చెప్తుంది? సమాధానపరచువారు ధన్యులు, వారు దేవుని కుమారులు అనబడతారు అని వాక్యం సెలవిస్తుంది. మనం సమాధానంగా ఉండాలి. వీలైనంత వరకు ప్రతి ఒక్కరితో సమాధానం కలిగి ఉండాలి. మనం ఎవరి మీద కోపగించుకోకూడదు. మనకి ఎవరు శత్రువులు లేరు, ఉండరు. యేసుక్రీస్తు ప్రభువారి బిడ్డలమని చెప్పుకునే మనకెవరు శత్రువులు కాదు. సమాధానం కలిగి జీవిస్తే మనము దేవుని కుమారులం, దేవుని కుమార్తెలం అనబడతామని పరిశుద్ధ గ్రంథంలో లేఖనాలు సెలవిస్తున్నాయి. దుఃఖపడువారు ధన్యులు, వారు ఓదార్చబడుదురని చెప్తున్నాడు. కొండ మీద యేసుక్రీస్తు వారు సాత్వికులు ధన్యులు, వారు భూలోకమును స్వతంత్రించుకుందురు. మనల్ని మనం తగ్గించుకొని జీవించాలి. నీతి కొరకు ఆకలి దప్పులు గల వారు ధన్యులు,
వారు తృప్తిపరచబడుదురు అంటున్నారు. నీతి కోసం యేసుక్రీస్తుని నమ్మడమే నీతి. యేసుక్రీస్తుని నమ్మడమే నీతి. యేసుక్రీస్తు కొరకు మనం ఆకలి దప్పులు కలిగి జీవించినా మనం తృప్తిపరచబడతామని వాక్యం సెలవిస్తుంది. కనికరము గల వారు ధన్యులు, వారు కనికరం పొందుదురు. ప్రతి ఒక్కరి విషయంలో కనికరము కలిగి మనం జీవించాలి. అప్పుడు మనం యేసుక్రీస్తు ప్రభువారు మనల్ని కనికరిస్తాడు. హృదయం శుద్ధిగా పెట్టుకోవాలండి. కుళ్ళు, కుతంత్రాలు, అబద్ధాలు, మోసాలు, ద్వేషాలు ఇవేమీ మన హృదయంలో ఉండకూడదు. కొంతమంది చాలా తేలిగ్గా అబద్ధాలు ఆడేస్తూ ఉంటారు. కొంచెం కూడా వాళ్ళకి భయం లేదు, అబద్ధాలు ఆడుతూనే ఉంటారు. కానీ అలా అబద్ధాలు ఆడకూడదు, మోసం చేయకూడదు. హృదయం శుద్ధిగా ఉంచుకుంటేనే దేవుడు మనల్ని దీవించి ఆశీర్వదిస్తాడు. ఇంకోటి, సమాధానపరచువారు ధన్యులు, వారు దేవుని కుమారులు అనబడుదురు. వీలైనంత వరకు ప్రతి ఒక్కరితో సమాధానం కలిగి మనం జీవిద్దాం. ఇంకో మాట ఏమనుంది, నీతి నిమిత్తం హింసింపబడేవారు ధన్యులు, పరలోక రాజ్యం వారిది. ప్రస్తుతానికి యేసుక్రీస్తుని నమ్ముకున్నామని ఎవరన్నా మనల్ని హింసిస్తున్నా, ద్వేషిస్తున్నా, దూషిస్తున్నా మనం ధన్యులం అంటండి. ఏం బాధపడాల్సిన అవసరం లేదు. యేసుక్రీస్తుని తిట్టినా మనం బాధపడాల్సిన అవసరం లేదు. వారందరి కొరకు మనం ఏం చేయాలి? ప్రార్థన చేయాలని వాక్యం సెలవిస్తుంది. ఈ మాటలు దేవుడు దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్. మహాపరిశుద్ధుడా, మహోన్నతుడా, నీ ఘనమైన నామం నాకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తున్నాయి. ఉదయకాలం నేను మత్తయి సువార్త 5వ అధ్యాయం 4వ వచనం నుంచి 10వ వచనం వరకు చదువుకోవడానికి మీరు కృప చూపించారు. స్తోత్రాలు. నేను దుఃఖపడు వారు ధనిలు, వారు ఓదార్చబడుదురు అన్నారు. అవును ప్రభా, ఇప్పుడు మేము దుఃఖంలో ఉన్నాం, మీరు మమ్మల్ని ఓదారుస్తారు. అందును బట్టి స్తోత్రాలు. చూచుచున్న దేవా, సమాధానం కలిగి ప్రతి ఒక్కరితో జీవించగలిగే శక్తి మాకు అనుగ్రహించండి. కృప చూపించండి, దయ చూపించండి, అవసరాలు మీరే తీర్చండి. చూచుచున్న దేవుడవు ప్రభా, నీకే వందనాలు చెల్లిస్తున్నాం. మారని దేవుడవు, మార్పులేని దేవుడవు ప్రభా, అందును బట్టి స్తోత్రాలు. నాయన, ఈరోజంతా మీరే తోడు నీడగా ఉండండి. ప్రతి ఒక్కరితో మాట్లాడండి, ప్రతి ఒక్కరిని దర్శించండి, ప్రతి ఒక్కరి అవసరతలు అక్కర్లు తీర్చండి, ప్రతి ఒక్కరి కోరికలు నెరవేర్చండి. నేను ఎవరైతే దుఃఖపడుతున్నారో అయ్యా, వారి దుఃఖము నుండి వారిని విడిపించండి ప్రభా. వారు ఏ విషయంలో బాధపడుతున్నారో ప్రభా, ఆ విషయాల నుండి వారిని విడిపించండి ప్రభా. నువ్వు గొప్ప దేవుడవు నాయన, చూచుచున్న దేవుడవు నాయన. మా అవసరాలన్నీ తీర్చి ముందుకు నడిపించమని యేసుక్రీస్తు నామంలో అడిగి వేడుకొనుచున్నాం తండ్రి. ఆమేన్. పరలోకమందున్న మా తండ్రి, నీ నామం పరిశుద్ధపరచబడుగాక, నీ రాజ్యం వచ్చుగాక, నీ చిత్తం పరలోకమందు నెరవేరుచున్నట్లు భూమి యందును నెరవేరునుగాక. మా అనుదిన ఆహారం నేడు మాకు దయచేయము. మా రుణస్తులను మేము క్షమించి ఉన్న ప్రకారం మా రుణములను క్షమించుము. మమ్మను శోధనలోనికి తేక దుష్టు నుండి మమ్మను తప్పించుము. రాజ్యం, బలం, మహిమయు నిరంతరం నీవై ఉన్నావు తండ్రి. ఆమేన్. యేసు రక్తమే జయం, శిలువ రక్తమే జయం. ప్రభేసు నామమునకు సంపూర్ణ విజయం కలుగునుగాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. అందరికీ వందనాలండి.